కైలాసానికి వినపడాలి. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక పుణ్యలోక కైలాసలోక శివలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. అంటే మీ అందరూ కూడా కన్యాదానం చేస్తున్నట్టే. ఇక్కడ కన్యాంకరక సంపన్న కనకాభరణైరుతాం దాస్యాం విష్ణువేదభ్యం బ్రహ్మలోకే జీవిషా కన్యామాకృతో భూయా కన్యమే దేవిపార్శ్వయోః కన్యమే సర్వతో భూయా స్వదానాన్ మోక్షమాప్నుయాం విశ్వంబర పంచభూత సాక్షించ సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం తారణాయ చ. అయ్యా అమ్మవారి యొక్క గోత్రనామ ప్రవరలు స్వామివారి యొక్క గోత్రనామ ప్రవరలు చెబుతూ ఉన్నాం. శ్రద్ధగా వినండి. వినడం ద్వారా అనేకమైనటువంటి పుణ్యఫలాలు మనకు కలుగుతాయి. చతుస్తార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ గోత్రోద్భవే గంధమాదన శర్మణో నప్త్రీ త్రికోణ శర్మణ పౌత్రే ఇమవంత శర్మణ పుత్రే చతుర్దశ భువనాధీశ్వరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే తత్వస్వరూపిణే సర్వలక్షణ సంపన్న శ్రీ పార్వతీ నామ్నే వరార్ధినే కన్యా. అమ్మా ఇక్కడ సిగ్గులు వలకపోస్తూ పెళ్లి కూతురులాగా అలంకరించుకొని కూర్చున్నటువంటి పెళ్లి కుమార్తె పేరు పార్వతి అట. మరి ఈ అబ్బాయి పేరేంటో విందాం. చతుస్తార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషే ప్రవరాణిత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ పరశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర మకుట మణిగణ రంజిత చరణారవింద యుగలాయ సోం శ్రీమత్ పరమేశ్వర స్వరూపస్య కన్యార్థినేవరాయ. ఇక్కడ కూర్చున్నటువంటి పెళ్లి కుమారుడి పేరు పరమేశ్వరుడట. వాళ్ళిద్దరికీ కూడా కన్యాదానం జరుగుతోంది. ధర్మే చ అర్థే చ కామే చ మోక్ష చ త్వయేషా నాతి చరితవ్యా నాతి చరామే కన్యాదానం తుభ్యమహం సంప్రదే నమ కన్యాదానం తుభ్యమహం సంప్రదే నమ తతతో లోకాన్ కన్యాదాన సకల పుణ్యఫలావాప్తిరస్తో లోకా సమస్తా సుఖినో భవంతో. అందరూ నమస్కారం చేయండమ్మా. వధూవరయోర్మధ్యే వస్త్రాన్ని ధృత్వా సుముహూర్తాన్ని మా సుముహూర్తం జరుగుతోంది. ఆ జీలకర్ర బెల్లానికి అందరూ కూడా నమస్కారం చేయండి. మొన్నే చెప్పుకున్నాం తులసీధాత్రి కళ్యాణంలో జీలకర్ర బెల్లాన్ని సుముహూర్త సమయంలో బ్రహ్మరంధ్రం ఉన్న చోట శిరస్సు పైన ఉంచుతారు. జీలకర్ర ఒక రకమైనటువంటి కారము వగరుతో ఉంటుంది, బెల్లమేమో తీపిదనంగా ఉంటుంది. అంటే వివాహమైన తర్వాత దంపతుల మధ్యలో తీపిదనము ఉంటుంది, వగరుగా కారముగా కూడా ఉంటుంది. అంటే సుఖ దుఃఖాలు ఆనందాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి. అన్నీ కలుపుకుంటేనే జీవితం. కాబట్టి రెండూ ఉంటాయి నాన్న అని చెప్పడం. తర్వాత ఆ యొక్క తత్వం ద్వారా శరీరంలో ఒక శక్తి ప్రవేశించి ఈ యొక్క జీవితానికి మనకి అనుకూలంగా సాంసారిక జీవితానికి అనుకూలమవుతుంది. ఆ సుముహూర్తం జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. బోలాశంకర భగవానికి, జగన్మాతాకి, పార్వతీమాతాకి. సుముహూర్తం జరిగేటప్పుడు అక్కడ మంగళ వాయిద్యాలు మనకు చేతులు ఇచ్చారు. చేతులతో మంగళ వాయిద్యాలు గట్టిగా చెయ్యాలి. ఓం విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధో విఘ్నేశ్వరో నామ సురేష పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతో. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమారామలింగేశ్వరస్య సావధాన. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమారామలింగేశ్వరస్య సావధాన. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో సుప్రతిష్ఠితమస్తో సుముహూర్తమస్తో. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం అత్యంత ఆనుకూల్యత
फलसिद्धिरस्तु। ओम ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवाधिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः। सुमुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु। ओम पुष्पावते प्रसोपते फलनेरफलावुता अश्वाय वसुदित्वरेर्विरुधः पारयिष्णवः। ओम या फलनेर्या फलापुष्पायास्तानो मुञ्चन्त्वगुं वदः संग गौरी कंकणमाङ्गल्यधारण देवता पूजां करिष्ये। गौरेर्ममासलनान्दक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूषे सहस्राक्षरा प्रमे व्योमन्न सांगां सायुधां समानशक्ति पतिपुत्र परिवार समेतां गौरीं आवाहयामि स्थापयामि पूजयामि सर्वोपचार पूजां परिकल्पयामि। अम्म साक्षात् परमेश्वरुడు ఆయన కళ్యాణం జరిగినప్పుడు మనం లేమనో ఏమో మరి మనందరం చూడాలని మళ్ళీ ఈ రోజున సంకల్పించి కళ్యాణం మనం చూడడానికి ఇక్కడ జరిపించుకుంటున్నాడు. రామ కళ్యాణం రామదాసు కోరుకున్నాడు, ఆంజనేయ స్వామి కోరుకున్నాడు మళ్ళీ చూడాలి అని. అందుకని మళ్ళీ జరుగుతోంది కదా, ఇది కళ్యాణ మహోత్సవం. మనందరం బంధుజనులుగా వచ్చి ఇక్కడ కళ్యాణం చేస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ జరుగుతోంది. మాంగళ్యంలో మొన్నే చెప్పాను మీకు, గౌరీదేవిని ఆవాహన చేస్తారు మాంగళ్యంలో. అందుకనే మీ తాలిబొట్టును నమస్కారం చేసుకోండి అమ్మా ఎప్పుడు అని చెబుతాం. ఎవరికి నమస్కారం? గౌరీదేవికి, భర్తకి కాదు. భర్తకి నమస్కారం చేయాలంటే పక్కనే ఉంటారు, ప్రత్యక్షంగా ఉంటారు, ఎన్నిసార్లైనా చేయొచ్చు. మాంగళ్యాన్ని గౌరీదేవిగా భావించి గౌరవించి దాన్ని నమస్కారం చేయడం. ఆ మాంగళ్యంలో గౌరీదేవి ఎందుకుందమ్మా అంటే మాంగళ్య బలం ఆమెది గొప్పది. అందుకనే పరమేశ్వరుడు హాలాహలం విషం తీసుకున్నా ఆయనకేమీ అవ్వలేదు. ఆయన అమ్మవారి యొక్క మాంగళ్య బలం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ విషాన్ని అంతా తీసుకున్నాడు. అలా మాంగళ్య పూజ జరిగిందమ్మా. పైకెత్తుతారు. ఈ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి, మీ యొక్క మాంగళ్యానికి కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారు మీ మాంగళ్యంలో ప్రవేశిస్తుంది ఈ సమయంలో. ఓం చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి, మీ మాంగళ్యాలకు కూడా నమస్కారం చేసుకోండి, మీ మెడలో ఉన్న తాలిబొట్టుకి. తర్వాత ఇక్కడ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు మళ్ళీ మంగళ వాయిద్యాలు చేతులతో చేయాలి, నోటితో వాయిద్యం ఓం నమ శివాయ చెప్పాలి. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే మహాదేవ జననాభ్యదో. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే మహాదేవ జననాభ్యదో. మాంగళ్య తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే మహాదేవ జననాభ్యదో. మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తో. అక్షదారోపణం జరుగుతుంది, తలంబ్రాలు జరుగుతున్నాయి, అందరూ కూడా తిలకించండి. ఓం ప్రజాపతి శ్రేయాం యజః పుష్కయోర్ధాస్తమో కామస్య తృప్తిమానందో పుష్కయోర్నిహితస్తవః మోదః ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితస్తవః కృత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రదగ్రహే మనసచ్చిత్తమాగోనో వాదసత్యమధీమహే నాగో రూపమన్నస్య శ్రేయతాం మయి యథాహమస్య అద్రవక్షుస్త్రిగై భవానో యథా స్త్రీ తృప్యతి భగోసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదామేత్యగ్నిర్వదతి కథేతి వాయురాహతతో అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో మే కామః సమృద్ధ్యతాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ప్రజా మే కామః సమృద్ధ్యతాం వశవో మే కామః సమృద్ధ్యతాం. బ్రహ్మణో వేదామృతేనామృతామృతే తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ అజకీర్తిం ప్రజాం దదోః. ఓం కాశీపురణి విశాలాక్షుతమేతాయ విశ్వనాథాయ మంగళో. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామినే నమః. సాక్షాత్ పార్వతీ సమేత పరమేశ్వర స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి బోలా శంకర భగవానికి శ్రీశైల మల్లికార్జున కాశీ విశ్వనాథ భగవానికి అమరనాథ్ అమరలింగేశ్వర భగవానికి కేదార్నాథ్ కేదార్లింగేశ్వర భగవానికి జయ బలో రామసేతు రామలింగేశ్వర భగవానికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ జయ బలో పార్వతీ మాతాకి అమ్మకి చెప్పకపోతే ఎలా జయ బలో జగన్మాతాకి అనేనా కళ్యాణోత్సవాకి తత్ఫలం పరమేశ్వరార్పణమస్తు లోకాత్ సమస్తా సుఖినో భవంతు. నమస్కారం చేసుకోండి అమ్మా. పరమేశ్వరుని మీ మనస్సంకల్పాలన్నీ కోరుకోండి. పరమేశ్వరుని అనుగ్రహం అందరికీ కలగాలని శుభం. అవును, ఇది శివ సంకల్పమే. కార్తీక పూర్ణిమ శుభవేళ భక్తులను అనుగ్రహించేందుకు ఆ పార్వతీ పరమేశ్వరులే మన వేదికపైకి తరలి వచ్చారు. నిండు పున్నమి వెలుగుల నడుమ ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం, లక్షలాది భక్తుల మధ్య ఆ కళ్యాణాన్ని వీక్షించడం నిజంగా మనందరం ఈరోజు చేసుకున్న అదృష్టమే. చంద్రుడు కృతికా నక్షత్రంతో కూడి ఉండే ఈ పర్వదినం కార్తీక పౌర్ణమి. కార్తీక మాస విశిష్టత, కార్తీక పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి మనకు వివరించడానికి కోటి దీపోత్సవ వేదికకు విచ్చేశారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారిని తమ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జొన్నవిత్తుల వారిని తమ ఆధ్యాత్మిక ప్రవచనంతో కోటి దీపోత్సవాన్ని సుశోభితం చేయవలసిందిగా, కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శివజ్యోతి స్వరూపమైన కోటి దీపోత్సవ ప్రాంగణానికి నమస్కారం. శివభక్తి స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. వేదిక పైన ఆసీనులైన శ్రీశైల జగద్గురువులు శ్రీ 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 చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామి వారికి, వామనాశ్రమ పీఠాధిపతులు వామనాశ్రమ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యచంద్రులు కాషాయం ధరించి వేదికపైకి విచ్చేసినట్టుగా ఉన్నారు స్వాముల వారు. చాలా ఆనందంగా ఉన్నది. ఇది పరమాద్భుతమైనటువంటి తరుణం. భారతీయులందరికీ కూడా, భక్తి ఉన్నవారికి సరే సరి. ఈ సందర్భంగా నాకు 2 కథలు చెప్పాలనిపిస్తున్నది. కైలాసంలో మారేడు వనంలో పార్వతీదేవి ఒడిలో తల పెట్టుకుని విశ్రమిస్తున్నాడు పరమేశ్వరుడు. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి సమయం అది. అప్పుడు ఆ మారేడు చెట్లపై నుండి ఒక కోతి దాని సహజ చేష్టలతో దూకుతూ ఆ కొమ్మల మీద నుండి ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి దూకుతూ వెళుతోంది. అది వెళుతున్నప్పుడు అది కింద ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని గమనించలా. అది ఈ కొమ్మ పట్టుకుని ఈ కొమ్మ మీద నుంచి మళ్ళీ ఈ కొమ్మని వదిలి ఆ కొమ్మ పట్టుకుంటున్నప్పుడు ఈ కొమ్మకున్న మారేడు దళాలన్నీ కరివేపాకు దూసినట్టుగా ఇలా అవన్నీ కూడా రాలి ఈ పరమశివుడి మీద పడ్డాయి. ఆయన పరమానంద భరితుడయ్యాడు.
చాలా ఆనందం కలిగింది పరమేశ్వరుడికి. చూడండి ఎంత బోళాశివుడు అంటే ఎంత చక్కని ఉదాహరణ. వెంటనే ఆయన ఆ కోతిని పిలిచి, కోతి, నువ్వు చేసినటువంటి బిల్వార్చన నాకు పరమానందాన్ని కలిగించింది. నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక సార్వభౌముడిగా పుట్టి నువ్వు శివభక్తిని చక్కగా ప్రచారం చేసి నాకు ఆనందాన్ని కలిగించు అన్నాడు. వెంటనే ఆ కోతి పరమేశ్వరుడి కాళ్ళ మీద పడి భోరున ఏడ్చింది. స్వామి, ఎందుకు నాకు ఆ కర్మ? హాయిగా కైలాస పర్వతం మీద హాయిగా ఇక్కడ ఉండేటువంటి నేను ఆ మానవలోకంలోకి వెళ్ళి మళ్ళీ నేను మహారాజుగా పుట్టడం ఎందుకు? అక్కడ ఉండేటువంటి ఆ బాదరబందీలన్నీ నాకెందుకు? ఎందుకు స్వామి నాకు ఈ శిక్ష? బిల్వదళాలు నీ మీద వేస్తే మంచి వరం ఇవ్వాలి కానీ ఇదేమిటి స్వామి అని అది బాధపడుతూ ఆ స్వామిని అర్థించింది, నాకు వద్దు ఈ జన్మ అని. ఆయన అన్నాడు, కాదు, నువ్వు వెళ్ళి శివభక్తిని గురించి ప్రచారం చేయాలి. నా సంకల్పం అలా కలిగింది, నా వాక్కుగా వచ్చేసింది, మరి దానికి తిరుగులేదు అన్నాడు. మరి స్వామి సంకల్పం పరమేశ్వరుడి వాక్కు. అప్పుడు అది దానికి తప్పదు అనిపించింది. నేను ఈ పరమేశ్వరుణ్ణి వదిలి వెళ్లాల్సిందే, తప్పదు, ఆయన సంకల్పం అలా ఉన్నది కనుక నేను జాగ్రత్త పడాలి అని వివేకంతో ఆ కోతి, స్వామి నాకు 2 వరాలు ఇస్తేనే వెడతానన్నది. అడుగు అన్నాడు ఆయన. ఏం లేదు స్వామి, నేను అక్కడ సార్వభౌముడిగా పుట్టినా సరే భూలోకంలో నాకు ఈ కోతి ముఖమే ఉండాలి అన్నది. 2వ వరం ఏమిటంటే నాకు పూర్వజన్మ జ్ఞానం ఎప్పుడూ ఉండాలి స్వామి అని అడిగింది. అంటే తాను మహారాజుగా ఉన్నప్పుడు తనకు కూడా మంచి సౌందర్యం ఉంటే ఇక ఆ సౌందర్యంతో ఈ రాజభోగాలతో తాను భోగలాలసుడైపోతాడని, కోతి ముఖం ఉన్నట్టయితే ఎవరైనా సరే ఎంత మహారాజని జాగ్రత్తగా ఒదిగి ఉన్నా ఎక్కడో అక్కడ కోతి ముఖం అనేది మనస్సులో కలిగి వెంటనే ఆ భావం ముఖంలో వెంటనే అది ప్రకటింపబడుతుంది. నన్ను కోతిలాగా వీళ్ళు చూస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆయన వెంటనే, నిజమే కదా, నేను కోతినే, నేనైనా ఇక్కడ వాణ్ణి కాదు, పరమేశ్వరుడి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి మారేడు వనంలో ఉన్న కోతిని, నిత్య శివదర్శనంతో శివసాంగత్యంతో ఉండేవాణ్ణి, నేను ఇక్కడికి ఒక కారణం మీద వచ్చాను అనే భావన నాకు కలుగుతుంది కనుక నాకు ఏ బాధ ఉండదు. కనుక నాకు కోతి ముఖాన్ని, ఈ పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగించమనేది వేడుకున్నది. చూడండి అది ఎంత అద్భుతంగా ఎంత వివేకంతో కోరుకున్నదో అది. సరే, పరమేశ్వరుడు అలాగేనని పంపించాడు. అది సార్వభౌముడిగా జన్మించి పరమ భక్తితో తన భక్తిని ప్రజలందరికీ కూడా కలిగించి విశేషంగా తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు కూడా తీసుకుని వెళ్ళాడు ఆ సార్వభౌముడిని స్వర్గానికి రావాలని. తర్వాత ఇంద్రుడిని మెప్పించి అక్కడుండే ఒక ప్రత్యేకమైనటువంటి మహిమాన్వితమైన శివలింగాన్ని పొంది తిరిగి తీసుకువచ్చి తన రాజ్యంలో ప్రతిష్ఠించి ఆ భక్తులందరికీ కూడా దివ్యాద్భుతమైనటువంటి జీవనాన్ని సుఖశాంతుల్ని కలిగించి శివభక్తికి అపారమైనటువంటి ప్రచారం కలిగించి శివభక్తితో తరించి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి చేరుకుంది ఆ కోతి. అలాగే ఇక్కడ 2 ఏనుగు బొమ్మలు ఉన్నాయి. ఈ ఏనుగు బొమ్మలు చూస్తున్నప్పుడు ఇంకో కథ జ్ఞాపకం వస్తున్నది. ఒక బ్రాహ్మణుడు తామర పువ్వులు తీసుకుని శివాలయంలో ఇవ్వాలని వెడుతుంటే రాజుగారి ఏనుగు, మదించిన ఏనుగది, అది బాగా ఆ మదగమనంతో వస్తూ ఒక్కసారి ఆ తొండంతో ఆయన చేతిలో ఉన్న పళ్ళెంలో ఉన్న పూలు ఇలా తీసుకుని ఇలా విసిరేసి వెళ్ళిపోయింది. అది ఆయన అక్కడ పడిపోయాడు. అప్పుడు దారుకుడు అని ఒక మహావీరుడున్నాడు. అతని ప్రతిజ్ఞ ఏమిటంటే శివభక్తులకి ఎవరైనా హాని తలపెడితే వాళ్ళని క్షమించను అని. అందుకనే కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అతను ఎప్పుడు. అతను ఈ దృశ్యం చూశాడు. ఈ బ్రాహ్మణుడు విలపిస్తున్నాడు రోడ్డున పడి, ఆ వీధిలో పడి, నన్నెవరూ రక్షించేవారు లేరా, శివభక్తులకి ఇలా అన్యాయం జరుగుతున్నా, బాధలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోరా, ఈ రాజభట్టులు ఎవరూ పట్టించుకోవట్లేదు, ఆ ఏనుగు ఇలా నన్ను ఇలా తొక్కబోయింది అని బాధపడ్డాడు ఆయన. శివపూజకి తీసుకెడుతున్న పూలన్నీ కూడా నేలపాలైనాయని. వెంటనే ఈ దారుకుడు ఈ కత్తి తీసుకుని వెళ్ళి ఆ ఏనుగును నరికేశాడు. అది అడ్డంగా పడిపోయింది ఆ వీధిలో. భటులందరూ వచ్చారు ఈ దారుకుడి మీదకి, వాళ్ళని కూడా సంహరించేశాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఆ రాజుగారు రథం మీద వచ్చాడు. ఆయన కత్తి తీసుకుని వచ్చి తనతో యుద్ధాన్ని చేయడానికి వస్తాడు. రాజుగారిని కూడా తను ఎదుర్కోవాలా అనేటువంటి స్థితిలో ఉన్నాడు ఈ దారుకుడు. అప్పుడు ఆ రాజుగారు వచ్చి కత్తి తీసుకొచ్చి ఆ దారుకుడు పాదాల దగ్గర పెట్టి, మహానుభావ, నా రాజ్యంలో ఎవరికి అపచారం జరిగినా శివభక్తులకి అది నా తప్పు అవుతుంది, నా భటులు నా సైన్యం చేసిన తప్పు నాదే, అది నన్ను కూడా శిక్షించండి,
నేను విషయం అంతా తెలుసుకున్నాను, విచారిస్తే మీ దోషం లేదు, మీరు చేసినటువంటి పని మంచి పనే, ఆ శిక్షకి నేను కూడా పాత్రుణ్ణి, తగినవాణ్ణి, నన్ను కూడా సంహరించండి అని తల వంచాడు. వెంటనే ఈ దారుకుడికి ఒక్కసారిగా బాధ కలిగింది. అయ్యో, ఇంతటి మహాత్ముడా, ఇంతటి శివభక్తుడా ఈ రాజుగారు, నేను ఎంత పని చేశాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెబితే సరిపోయేది కదా, నేనే శిక్షించాను అని. లేదు లేదు మహారాజా, నేను తొందరపడ్డాను, మీరు నన్ను శిక్షించండి అని తన కత్తిని ఆయనకి ఇచ్చాడు. అలా వారు ఒకరినొకరు నువ్వే నాకు శిక్ష వేయాలి, నీ తప్పు లేదు, నీ తప్పు లేదు అనుకుంటుంటే ఆకాశవాణి పలికింది, మీ ఎవరి తప్పు లేదయ్యా, మీలో ఉన్నటువంటి ఆ శివభక్తిలో ఉన్న నిష్టని పరీక్షించడానికి పరమేశ్వరుడు కల్పించిన సన్నివేశం అని. ఆ తర్వాత వారిరువురికి కూడా మంచి అద్భుతమైనటువంటి స్థితిని కలిగించి ఆ చనిపోయిన వారందరినీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో బతికించేటువంటి ఇది జరిగింది అక్కడ. అంటే పరమశివుడి మీద ఉండేటువంటి ఆ భక్తి నిష్ట ఎంత తీవ్రంగా ఉంటే ఆ ఫలితం కూడా అంత వెంటనే జరుగుతుంది. ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో, నా సైనికులు చేసిన తప్పు, శివభక్తుల ఎడల ఎవరు అపచారం చేసినా అది నా తప్పే అవుతుంది, నన్ను శిక్షించండి అనేటువంటి రాజుగారు, అటువంటి రాజుగారు పూర్వజన్మలో ఈ నరేంద్ర చౌదరి గారు అయి ఉంటారు నేను అనుకుంటున్నాను. ఆ ధర్మం కోసం నిలబడేటువంటి శక్తి, నేను భక్తి కోసం నిలబడతాను, భక్తుల కోసం నిలబడతాను, భక్తిని ప్రచారం చేస్తాను, భారతీయ పురాణములలో, ఇతిహాసములలో, భారతీయ వేద వాంగ్మయములో ఉన్నటువంటి దివ్యాద్భుతమైనటువంటి మహోన్నతమైన విషయాలన్నీ కూడా మహానుభావుల చేత, పౌరాణికుల చేత, వేదాంతుల చేత, పీఠాధిపతుల చేత నేను ప్రచారం కల్పిస్తాను, అందుకు నేను ఒక వేదికను ఏర్పరుస్తాను అని కంకణబద్ధులైనటువంటి ఈయన ధర్మక్షాత్ర గుణానికి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా రుద్రో రుద్రమర్చయేత్ అని శాస్త్రం చెబుతున్నది. శివాంశ లేనివాడు, శివుడు కానివాడు శివుణ్ణి పూజించడు అని. ఆ శివభక్తిలో ఉండేటువంటి తీవ్రతే ఆ నిష్ఠ అది కలిగిస్తుంది, ఆ నిష్ఠని కలిగింపజేస్తుంది.